హాయ్! వెల్కమ్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్ట్రీట్ నూడిల్స్ అండి విత్ ఎగ్‌తో. బట్ నేనిప్పుడు చూపించిన మెథడ్‌లో ట్రై చేస్తే 100% స్ట్రీట్ టేస్ట్ అయితే వస్తుందండి. ఫస్ట్ దానికోసం మనం నూడిల్స్ బాయిల్ చేసుకుందాము. ఆ హాట్ వాటర్‌లో ఆయిల్ ఏసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాము. అది నూడిల్స్‌కి సరిపడ్డట్టు. నేనైతే ఇక్కడ ఈ బ్రాండ్‌వి నాకు అవైలబుల్ ఉన్నాయని యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేనేసే క్వాంటిటీ 5 మెంబర్స్‌కి సరిపోతుందండి. దీన్ని అలా కాస్త 10-15 మినిట్స్ ఇలా కుక్ అయినంత వరకు పెట్టుకోండి. అది ఫిల్టర్ చేసిన వెంటనే కోల్డ్ వాటర్ వేసేయండి. సో, అక్కడితో అది కుక్ అవ్వడం ఆగిపోతుంది. సో, స్ట్రీట్ స్టైల్ అని చెప్పాను కదా! సో, నేను మొత్తం అంతా ఈవెన్ స్టవ్, కడాయి అన్నీ కూడా స్ట్రీట్ స్టైల్‌లో చేయడానికి అని చెప్పి రెడీ చేసుకున్నాము. దానికి నేను పెద్ద యాక్ యూజ్ చేస్తాను. దానికి ఎగ్స్ అనేది బాగా బీట్ చేసుకోవాలి. ఎంత ఎగ్స్ బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా ఎగ్ అనేది ఫ్రై అవుతుంది. సో, మీరిక్కడ యాక్‌లో ఆయిల్ వేశాక దానిలో బాగా బీట్ చేసుకున్న ఎగ్స్ ఏసుకుందాం. సో, మీకు తెలుస్తుంది ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా ఉందని చెప్పి. ఇక్కడ స్ట్రీట్ స్టైల్‌లో ఆ టేస్ట్ ఎందుకొస్తుందంటే వాళ్ళు మొత్తం హై ఫ్లేమ్ మీదే చేస్తారండి. అండ్ ఆ ఐరన్ కడాయి కూడా చాలా పల్చగా ఉంటది. అండ్ గ్యాస్ అనేది కూడా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది కింద మంట. సో, ఆ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇలా అన్నమాట. దీని తర్వాత ఎగ్ ఒక 75% కుక్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్‌లో ఉన్నప్పుడే వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ. లాస్ట్‌లో క్యాబేజ్ ఏసుకోవచ్చు. ఇదంతా బాగా టాస్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నూడిల్స్ ఏసాక కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. సో, ఇది మంచిగా ఫ్రై అయిపోయాయి. మనం ఈ స్టేజ్‌లో మనం క్యాబేజ్ యాడ్ చేసేసుకుందాము. క్యాబేజ్‌ని కూడా ఒక 1-2 మినిట్స్ టాస్ చేసేసుకొని నూడిల్స్ యాడ్ చేసేసుకోవడమే. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే యూ కెన్ స్కిప్ ఇట్. అండ్ పచ్చిమిర్చి కూడా కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మా ఇంట్లో మీడియం స్పైస్ ప్రిఫర్ చేస్తాము. సో, నేను ఈ 5 మెంబర్స్‌కి 3 చిల్లీస్ యాడ్ చేశాను. సో, అంతా మంచిగా టాస్ అయిపోయింది. ఈ పాయింట్‌లో మనం నూడిల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇన్‌కేస్ నూడిల్స్ మీకు డ్రైన్ చేశాక కూడా కొంచెం అతుక్కుంటున్నాయంటే, ఆ టైంలో కూడా మీరు ఆయిల్ స్ప్రే చేసుకొని దాన్ని లూజ్ చేసుకోవచ్చండి. యాక్చువల్లీ నేను అలాగే చేశాను. నాది కొంచెం స్టిక్కీ అయ్యాయి. ఇప్పుడు ఇంకా మనం మిగిలిన ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుందాం. సాల్ట్, చిల్లీ పౌడర్, అజినోమోటో, సోయ్ సాస్, వెనిగర్, కొంతమంది జీరా పౌడర్ యాడ్ చేస్తారు. మేము ప్రిఫర్ చేయలేదిక్కడ. సో, జీరా, ధనియా పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనెందుకు యాడ్ చేయలేదంటే, మాది ఇంట్లో పట్టించిన కారము. మేము అందులో డిఫాల్ట్‌గా ఎప్పుడు యూజ్ చేస్తాము. అది మన రత్నాంధ్ర ఫుడ్ సైట్‌లో గూడా అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే యూ కెన్ చెక్ ఇట్ ఔట్. సో, అన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసేసాక బాగా టాస్ చేసుకోవడమే. ఫ్లేమ్ అనేది ఎప్పుడు హైలో ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్ట్రీట్ ఫుడ్స్ రెగ్యులర్‌గా బయట తినడం అంత హెల్తీ కాదు కదా! బట్ మనకు ఆ టేస్ట్ చాలా నచ్చుతుంది. సో, అది మన ఇంట్లోనే క్రియేట్ చేసుకుంటే కిడ్స్, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారండి. మేము వన్స్ ఇన్ ఎ వైల్ ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాము. సో, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. డెఫినెట్‌గా యూ విల్ లైక్ ఇట్. చూసారు కదా! ఎంత ఫ్రీగా ఫ్లో అవుతుందో. ఈవెన్‌గా టేస్ట్ అండ్ కలర్ కూడా స్ట్రీట్ స్టైల్ లాగా వచ్చింది కదా! ఐ హోప్ యూ లైక్ ఇట్. థాంక్ యూ.